ఫ్లైట్ లో తిరిగి అలవాటు అయిపోయి ట్రైన్ జర్నీలు చాలా బోర్ కొడుతున్నాయి. దండాలండమ్మా. జలగయ్య బాగున్నావా? ఉన్నానండి. కార్లో పెట్టు. అలాగేనండమ్మా. మీరు కూడా ఇవ్వండి అయ్యా. రండి. ఇదేనండమ్మా మన ఇదండమ్మా. మా కార్లో రండి, డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే, మా కార్ వచ్చి ఉంటుంది. ఓకే బాయ్. బాయ్. ఏ బావా, ఏంటి సెలవులా? రవి ఇటు వచ్చావేంటి? నాన్న కొంట్లో బాగుండిపోతే మా అయ్యగారిని దించడానికి వచ్చాను. నేను ఇంట్లో డ్రాప్ చేస్తా. కారు ఎక్కు. ఏంటండమ్మా? అడ్రస్ అడగడం మర్చిపోయాను, ఫాలో చెయ్యి. అలాగేనండమ్మా. ఏమండి? నమస్కారం. ఎవరమ్మా నువ్వు? వైజాగ్ కాలేజీలో చదువుతున్నారే జీవి సత్యనారాయణ, వారిల్లు ఇదేనా? ఇదే. ఏ? కాదు 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 ఇల్లు కాదు కాదు. ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. కాదా? కాదు. ఎవరిల్లు కాదంటున్నారు? ఎవరిల్లు కాదు. మన అబ్బాయి కోసం వచ్చిందయ్యా. మనకు అబ్బాయి ఉన్నాడు. సత్యబాబయ్యా. నిన్న కారులో ఒక ఆయన వచ్చి దిగారే. కారులోనా? ఎవరు? అసలు ఎవరు మా ఇంటి కారులో రారు. అసలు మా కారు రాదు. అదేంటయ్యా, నిన్న మన అబ్బాయి చంటి కారులో వచ్చాడు కదా. నీకేం తెలీదు. కాలేజీ మార్కులు గొడవ. ఏమండి? ఎవరు లేరండి, ఎవరు రాలేదండి. ఎవరు రాలేదా? మరి ఆ ఫోటో ఎవరిది? అది మా అబ్బాయి సత్యబాబుదండి. ఏమండి, మీరు ఎంత అబద్ధం చెప్పాలనుకున్నా మీ అమాయకత్వం మిమ్మల్ని చెప్పనివ్వదండి. మీ అబ్బాయి నేను కలిసి చదువుకున్నాం, పరీక్షలు అయిపోయాయి, ఇద్దరం కలిసే వచ్చాం. అయినా మీ అబ్బాయిని ఆ అబ్బాయి కాదని చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. మీరు ఆ కాలేజీ నుంచే కదండి వస్తున్నారు. అయితే మేం పలానా అని తెలిస్తే ఆడికి మార్కులు తగ్గిపోతాయంట కదా. దేనికి? అదే బాగా చదువుకున్న వాళ్ళ బిడ్డల కంటే మార్కులు ఎక్కువ వేస్తారంట. వాచ్మ్యాన్, పోస్ట్ మ్యాన్ వాళ్ళ బిడ్డలంటే మార్కులు తగ్గించేస్తారంట కదా. ఎవరు చెప్పారు? మా అబ్బాయి చెప్పాడండి. You are a cheat, fraud, bluff master. Yes, I'm a cheat because of you. I'm a fraud because of you. I'm a bluff master too because of you. Jimmy. Yes, ఏ బ్యాంకులో దోచి నేను చీట్ అయ్యాను, ఎవరిని మోసం చేసి నేను ఫ్రాడ్ అయ్యాను. జస్ట్ ఫర్ లవ్, నీ ప్రేమ కోసం. ప్రేమించడానికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కావు, నిజం నమ్మకం. నిజం నమ్మకం. ఆ నిజం నమ్మకం దేవదాస్ పార్వతిలో లేదా? సలీం అనార్కల్లో లేదా? లైలా మజ్నూలో లేదా? మరి వాళ్ళ పెళ్ళెందుకు కాలేదు? ఆస్తి అంతస్తు, ఎకనామికల్ డిస్పారిటీస్, ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాడికి లేనివాడికి మధ్యనున్న అంతరం. అందుకే వాళ్ళ బ్లడీ లవ్ స్టోరీస్లా మంది ట్రాజడీ కాకూడదని అబద్ధం చెప్పాను. తప్ప? నేను లేనివాడినని, ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మ్యాన్ కొడుకునని చెప్పుంటే నువ్వు నన్ను ప్రేమించేదానివా? చెప్పు. తప్పకుండా జీవి, తప్పకుండా. ఉన్న ఇంట్లో పుట్టి తల్లి ప్రేమ, తండ్రి ఆత్మీయత లేదన్నయ్యాను. అవి లేని నేను అత్తమామల దగ్గర పొందాలని చూస్తున్నాను. ఆ సంగతి నాకేం తెలుసు? నన్ను ప్రేమించేవాడు లేనివాడే కావాలని బోర్డు కట్టుకుని తిరగకపోయావా? నేను నిన్ను చూశాను, లవ్ చేశాను, కాదంటావేమోనని అబద్ధం చెప్పాను. నువ్వు ప్రేమించడానికి మాత్రమే అబద్ధం చెప్పలేదు, జీవించడానికి కూడా అబద్ధం చెప్పావు. అమ్మ నాన్నని ఎవరో అని దాచాలనుకున్నావు. రేపు నిన్ను ప్రేమించినా నన్ను ఎవరో అని చెప్పని గ్యారంటీ ఏమిటి? ఆశ, నీకు ప్రతిదానికి గ్యారంటీ ఇవ్వలేను. నా ప్రేమకు మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పి ఈ కొండ దిగే లోపుగా నేను ఈ కొండ మీద నుంచి దూకి చస్తాను. జీవి కాదు, నేను ఆశా జీవిని. ఐ లివ్ ఫర్ ఆశ, ఐ డై ఫర్ ఆశ. ఆశ, ఆశ డోంట్ గో. ఆశ, నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను. నువ్వు లేకపోతే పిచ్చి పట్టి చచ్చిపోతాను. ఆశ, ఐఎమ్ జంపింగ్, ఐఎమ్ జంపింగ్. ఏంటి బావ పరిగెత్తుకెలా వచ్చావు? ఏం లేదురా, నీ బావమరిదికి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ముగ్గురు ఆఫీసర్లు ఉంటారంట. అందులో ఇద్దరు ఆఫీసర్లు ఏమో మన క్లబ్ వాళ్ళే. వాళ్ళతో మాట్లాడేశాను. మూడో ఆఫీసర్ మీ అయ్యగారంట. ఆయనకి నాకు పరిచయం లేదు కదా. ఒక మాట నువ్వు చెప్పేవంటే ఆడికి ఉద్యోగం వచ్చేసినట్టే. అలాగే వెళ్దాం పద. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే
మా బావకి ఈ ఉద్యోగం మీరు ఇప్పించారంటే మా చెల్లాయి పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిద్దామని సార్. సరే పంపించు, తప్పకుండా చేస్తాను. ఇంతకు మీ అబ్బాయి పేరేమిటి? సత్యబాబు అండి. సత్యనారాయణ. వాచ్మెన్ సూర్ కొడుకు అంటే చెప్పేస్తాడండి. నమస్తే. అదేంటి అక్కడ పెట్టుకున్నావు? లేకపోతే టకప్ చేసి బొట్టు పెట్టుకుంటే పల్లెటూరు గబ్బిలే అనుకుంటారు. జీవి సత్యనారాయణ గారు ఎవరండి? నేనే. పిలుస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్ యు మిస్టర్ జీవి సత్యనారాయణ? ఎస్ సార్. మీ నాన్నగారి పేరేమిటి? సూర్యనారాయణ అండి. అంటే వాచ్మెన్ సూరి కొడుకు కదూ? కాదండి. కాదా? అయితే మీ నాన్నగారు ఏం చేస్తారు? సూర్యనారాయణ సూర్యనారాయణ. సరే, ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యానా? సార్, మా బావ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా సార్? ఇంటర్వ్యూ జరిగింది, కానీ మీ బావ ఇంటర్వ్యూకి రాలేదే. రాలేదా? రాకపోవడం ఏమిట్రా? నేనే కదా దగ్గరుండి పూజ చేయించి మరీ పంపించాను. ఒకవేళ ఆయన వాచ్మెన్ సూర్ కొడుకు అని అడగలేదేమో. అడక్కపోవడం ఏమిటయ్యా? వాచ్మెన్ సూరి కొడుకు అని గుచ్చి మరీ అడిగాను. కాదు, బిజినెస్ మ్యాన్ కొడుకుని అని చెప్పాడు. ఏంటి, బిజినెస్ మ్యాన్ కొడుకని చెప్పాడా? అవునయ్యా, నాకే కాదు మెంబర్స్ అందరికీ అలాగే చెప్పాడు. లేదు సార్, మా బావకి వాచ్మెన్ కొడుకుని చెప్పుకోవడానికి నామోస్ సార్. అందుకని అందరి ముందు అలా చెప్పుంటాడు. కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా సరే మా బావకు వచ్చేలా చూడండి సార్. అదేమిటయ్యా, తండ్రి పేరు చెప్పుకోవడం నామోషా? అతను అదొక టైప్ సార్. కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా సరే మా బావకు వచ్చేలా చూడండి సార్. ప్లీజ్ ఓకే, సార్. ఓకే, అలాగే చేస్తాను. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? అన్ని ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. నువ్వెవరో అడిగారా? అడిగారు. ఎవరని చెప్పావు? నేను ఎవరినో అదే చెప్పాను. తలతెగ్గా చెప్పక చంప పగిలిపోద్ది. నువ్వెవరు కొడుకున్నావు? సూర్యనారాయణ కొడుకని చెప్పాను. అదే సూర్యనారాయణ ఎవరన్నావు? సూర్యనారాయణ ఎవరంటే ఏం తెలుస్తుంది? మహాత్మా గాంధీ అని చెప్పాలా, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలా? మహాత్మా గాంధీ అని చెప్పక్కర్లేదు, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక్కర్లేదురా. వాచ్మెన్ కొడుకని చెప్తే చాలు. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. రేయ్, అబద్ధం చెప్పేవంటే చంపేస్తాను. ఇంటర్వ్యూలో రామరాజు గారు నువ్వు వాచ్మెన్ సూర్ కొడుకువేనా అని అడిగారా? అడిగారేమో. అడిగారేమో కాదురా, అడిగారు. ఏమోనయ్యా, ఆ కంగారులో ఆడు విన్నాడో లేదో. ఛే! ఆడేం కంగారు పడలేదే. ఆడు బాగా నిదానంగా ఆలోచించి చెప్పాడే. మీ నాన్న ఎవరు అని అడిగారు. సూర్యనారాయణ అన్నాడు. సూర్యనారాయణ అంటే అదే వాచ్మెన్ సూరే కదా అన్నారు. కాదు, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు ఈడు. ఏరా అన్నావా? ఆయనంత వివరంగా గుచ్చి అడుగుతుంటే వివరాలు ఎందుకని. ఎందుకేంట్రా, వాచ్మెన్ కొడుకుని చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదే, చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ నా కొడుకుని చదివిస్తామన్నది బిజినెస్ మ్యాన్. ఈడికి నెల నెలా తేదీ తప్పకుండా డబ్బులు పంపించేది బిజినెస్ మ్యానే. ఈడు కట్టుకున్న గుడ్డలు కొనిచ్చింది బిజినెస్ మ్యానే. ఈడు సోకులు, షికార్లు, సరదాలు అన్ని తీరుస్తామన్నది బిజినెస్ మ్యానే. రే రే, మరి నిన్ను కన్నా నా కొడుకు బిజినెస్ మ్యాన్ అయితే ఈ వాచ్మెన్ గడేవడరా? మీ అమ్మకి రంకు మొగుడా? ఏవయ్యా, అవునే, ఏంటో నాకు అన్ని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయే. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ దగ్గర ఏం చెప్పావు, ఆ షెడ్డు మానికిన్ దగ్గర ఏం చెప్పావు, ఆనాడు గుచ్చి అప్పుడు ఎందుకు అడిగాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. నన్ను ఒక పూట కూడా ఉండనివ్వకుండా అర్జెంటుగా బస్ ఎక్కించేసి వెళ్ళిపో అని ఎందుకు పంపించేసారో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. చదువుకొని తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి మార్కులు తగ్గిపోవే, ఆ బిడ్డల వల్ల తల్లిదండ్రులు బతుకులు మారిపోతాయి. రే, నాకొక్క నిజం చెప్పరా. నేను కాలేజీకి వచ్చినప్పుడు నేను ఫలానా అని తెలిస్తే నీ మార్కులు తగ్గిపోతాయని చెప్పేవు. అది అబద్ధమే కదరా? అది అబద్ధమే కదరా? చెప్పరా, చెప్పరా నువ్వు. రే చెప్పు, నిజం చెప్పు. అది అబద్ధమేగా? అది అబద్ధమే కదా? చెప్పరా రే, నిజం చెప్పరా. అబద్ధం.
ఎందుకు చెప్పావురా? చెప్తే నలుగురిలో చీప్గా ఉంటుందని. చీపుగా ఉంటుంది. నీ బాబు వాచ్మెన్ అంటే చీపుగా ఉంటుందా? ఏమిటి ఏమిటిది? ఎందుకు నా సామాన్లన్నీ బయటికి విసురుతావు? అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. రావే ఇటు. కానివే. ఆడి రంగేంటో ఇప్పుడు బయటపడింది. ఇయ్యాల కాకపోతే రేపైనా నా కొడుకు ఇలా చేసి ఒకటేనే. అయినా ఆడికి నీతోటి నాతోటి పనే ఉందే. ఆడు పెద్ద ఇంజనీర్ అయిపోతున్నాడు. అందుకే అన్నారే, ఇలాంటి కొడుకులు నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టు నమ్ముకోవడం మంచిదని. అది నిలబడ్డానికి నీడిస్తుంది, తినడానికి తిండిస్తుంది, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, చస్తే మోసుకెళ్ళడానికి చాపిస్తుంది, కాల్చడానికి కట్టెలు ఇస్తుంది. ఈనా కొడుకులు ఏమిస్తారే, మళ్ళీ నట్టేట్లో ముంచిపోతారు తప్ప. రే రే